బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డ పండుగ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఆమె బతుకమ్మలకు పూజ చేసి ఆడిపాడారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. అంతేకాక బతుకమ్మలకు పూజ చేసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉత్సవాలలో భాగంగా ఆయా జిల్లాలలోని పర్యాటక ప్రాంతాలలో ఒకరోజు బతుకమ్మను ప్రత్యేకంగా నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నాగార్జున సాగర్ దగ్గర ఉన్న బుద్ధవనంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదని ఆడబిడ్డ పండుగ అని, ఈ వారం రోజుల పాటు ప్రతి ఇంట్లోని ఆడపిల్లను లక్ష్మిగా పూజించాలని అన్నారు. అంతేకాక బతుకమ్మ పండుగ వెనుక సంస్కృతి సంప్రదాయాలతో పాటు శాస్త్రీయ కోణం దాగి ఉందని, బతుకమ్మ పండుగలో వాడే పసుపు, కుంకుమ, అలాగే బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, కోనేళ్లను శుభ్రపరచడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బతుకమ్మ వేడుకలు ఐసిడిఎస్, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, హ్యాండ్లూమ్స్ తదితర శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన నల్గొండ జిల్లాలో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున శాఖల వారీగా బతుకమ్మ పండుగ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఐసిడిఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్ శాఖ, హార్టికల్చర్ వాళ్ళు పాల్గొన్నారు. మాకు కూడా వేరే వేరే ప్రాంతానికి చెందిన కూడా ఈరోజు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని కొత్త స్టెప్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాము. బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మనం ఈ పండుగలో, ఈ సంబరాల్లో మనం ఆడవాళ్ళని ముందు పెట్టాలి. ఈ అంతా ఆడబిడ్డ పండుగ కాబట్టి దీని వెనుక ఒక చాలా పెద్ద మెసేజ్ ఏంటంటే, మన ఇంట్లో ఉన్న లక్ష్మి కానివ్వండి, భార్య కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, మనం సంవత్సరం అంతా మన ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటాము, మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఈ 8-10 రోజు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న లక్ష్మిని మనం ముందుగా పెట్టాలి. ఇందాక మేము మా సిబ్బందులతో, మా ఆఫీసర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఇదే సందేశం ఇచ్చాము. మనం ప్రతి సంవత్సరం కాకుండా ఈసారి మనకి ఇష్టం ఉన్న పని, మన ఆరోగ్యం, మనల్ని ముందుకు పెడుతూ ఈ పండుగ మనం జరుపుకోవాలి. మీ అందరికీ కూడా మేము దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నవరాత్రుల సందర్భంగా దసరా ఈ బతుకమ్మకు ఇచ్చేస్తున్న మహిళలందరికీ షీ టీం తరఫున మా సిబ్బంది మొత్తము అందరికీ సెక్యూరిటీ పర్పస్గా కానీ మహిళా లైంగిక దాడులు జరగకుండా అందరికీ నవరాత్రుల సందర్భంగా వచ్చేస్తున్న మహిళలకు అందరికీ సేఫ్టీ పరంగా అందరికీ మా సిబ్బంది అందరూ మఫ్టీలో వచ్చి ఆకతాయిలు వాళ్ళకు ఎలాంటి చిల్లర చేష్టలు చేయకుండా మేము నిఘా పెట్టినాము. వాళ్ళకు ఇబ్బంది జరగకుండా మేము స్నాచింగ్స్ కానివ్వండి, లైంగిక ఇబ్బందులు జరగకుండా మేము కాపాడేందుకు మేము అహర్నిశలు కృషి చేస్తున్నాము. ఈ నవరాత్రులు జరిగినంత వరకు మేము ఇలాగే మా షీటీం తరఫున మేము సెక్యూరిటీ పరంగా మేము వాళ్ళకు ఎస్పీ గారి శ్రీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు మేము డ్యూటీ చేస్తున్నామని మేము తెలియజేస్తున్నాం.